62వ డివిజన్ ఎల్పీఎస్ నగర్ పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్ సమీపంలో అలాగే 61వ డివిజన్ బాంబీ కాలనీ హెచ్ బ్లాక్ వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. చరిత్రలో ఎవరూ చేయనంతగా వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం, స్త్రీనిధిని కూడా అమలు చేయనున్నాం అని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 12 నెలలుగా పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ప్రతి నెల 1వ తారీఖు నాడు టంచన్గా 6 గంటలకే ఉదయాన్నే మా అధికారులు, మా సచివాలయ సిబ్బంది, మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ అందరం కూడా డోర్ టు డోర్ తిరిగి పింఛన్లు సక్రమంగా డోర్ డెలివరీ చేయటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం వస్తే డోర్ టు డోర్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పాం. మేము ముందు ఎన్నికల ముందు చెప్పాం. అధికారంలోకి వచ్చినాక డోర్ టు డోరు పింఛను 3,000 రూపాయలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేసి ఇంటింటికి అందజేస్తామని ఆ రోజు చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ఈరోజు గత సంవత్సర కాలంగా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే శనివారం నాడే పింఛన్లు ఇస్తున్నాం. 1వ తారీఖు సెలవు దినం వచ్చినా ముందు రోజే శనివారం నాడే ముందు రోజే ఇస్తున్నాం. అంటే ఒక నిబద్ధత కలిగి ఉన్నటువంటి ప్రభుత్వం, పేదలకి అండగా ఉండే ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఎన్నికల ముందు ఏమైతే చెప్పామో 3,000 పింఛను 4,000 అని చెప్పాం. వికలాంగులకి 3,000 ఇచ్చేది 6,000 అని చెప్పాం. అలాగే బెడ్ రిడన్ వాళ్ళకి 10,000 అని చెప్పాం. తలసేమియా అనేక ఇంకా జబ్బులు ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు కూడా చెప్పాం. చెప్పినట్టు మాట ప్రకారం 15,000, 10,000, 6,000, 4,000 ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల పేదలకు అండగా ఉంటుంది. అంతేకాకుండా మొన్ననే తల్లికి వందనం వేసాం. చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. గతంలో ఒకళ్ళు పెట్టకే ఇచ్చేవాళ్ళు 13,000. ఇవాళ 2 పిల్లలు ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000 ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఖాతాల్లో బ్యాంకులో వేస్తున్న వల్ల పిల్లల చదువులకి, పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతా ఉంది. అంతేకాకుండా మహిళలకి దీపం 2 పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. త్వరలోనే శ్రీనిధి ఏదైతే మహిళలకి మాట ఇచ్చామో 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి చెల్లెమ్మకి 18,000 రూపాయలు తల్లికి వందనం ఏ విధంగా అయితే బ్యాంక్ ఖాతాలో వేసామో అలాగే వాళ్ళకి బ్యాంక్ ఖాతాలో 18,000 రూపాయలు అయిపోతా ఉన్నాం. అంతేకాకుండా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కూడా పెట్టబోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం. నిరుద్యోగ భృతి 3,000 కూడా ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి హామీ గుర్తుంది. ప్రతి హామీని అమలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు 61వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, అలాగే మా ఇన్ఛార్జి పెప్సీ కానీ, మా క్లస్టర్ ఇన్ఛార్జి దాసరి కనకారావు, అలాగే మా మహిళా అధ్యక్షురాలు మా చెల్లెలు దాసరి ఉదయశ్రీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు ఆధ్వర్యంలో ఈ హెచ్ బ్లాకు 61వ డివిజన్లో డోర్ టు డోర్ ఉదయం 6 గంటల నుంచే అందరం కూడా తిరుగుతూ పింఛన్లు ఇంటింటికి తీసుకెళ్ళి పంచడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తాను. భవిష్యత్తులో కూడా దీన్ని కంటిన్యూ చేస్తాం. పేదలకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. అందరికీ నమస్కారం. సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్లో ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అధికారం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మరి పెన్షన్ల పండుగ ఈరోజు మా డివిజన్లో ప్రతి ఒక్క వృద్ధాప్యరాలు, వితంతువు, వికలాంగు, హ్యాండిక్యాప్డ్ ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకుంటున్నారు. 3,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఇచ్చినందుకు వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా శుభపరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమస్యలు ఏమైతే ఉన్నాయో పరిష్కరించే దిశగా పని చేస్తామని తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం కలిసికట్టుగా ప్రజల్లోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా 62వ డివిజన్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదములు. రోజు మన ప్రీతం నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మరి ఏదైతే ఆ రోజు ఎలక్షన్కు ముందు
హామీలు ఇవ్వడం జరిగింది. హామీలని తూచా తప్పకుండా మరి గత గవర్నమెంటు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేసింది. మరి మా బాబు గారు వచ్చిన తర్వాత ఒకేసారి 1000 రూపాయలు పెంచి చరిత్రలో ఎవరూ చేయలేని పని చేసినందుకు మరి ఒక్కసారి మా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసుకుంటూ మా డివిజన్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కానీ రేపు డివిజను డోర్ టు డోరు ఏదైతే మా సీఎం గారు మాకు ఆదేశాలు ఇచ్చారో అది ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని మా ఎమ్మెల్యే గారికి చెప్పి పరిష్కరిస్తారని ఈ సందర్భం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.